కానీ ఇది ఎక్కడో కొడుతుంది. ఈ హరికృష్ణ అనే పేరు మా తాతగారు పెట్టారు కానీ, ప్రతి దగ్గర ఈ హరికృష్ణ అనే పేరు నాకు ఎక్కడో వేరే దగ్గర తీసుకెళ్తోంది. కీరవాణి గారు నా పర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి గారికి పరిచయం చేద్దామని నన్ను పిలిపిద్దామని ట్రై చేస్తున్నారు. ఓకే. రవీంద్ర భారతిలో నా పర్ఫార్మెన్స్ చూసి, అయితే నిన్న రవీంద్ర భారతిలో హరికృష్ణ అని ఒక అబ్బాయి పర్ఫామ్ చేశాడు కదా, అతన్ని పిలవండి అంటే మిమిక్రీ హరికిషన్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన్ని పిలిపించారంట. ఆయన రాజమౌళి గారి ఇంటికి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటే వీళ్ళు వచ్చి కిరవాణి గారు వచ్చి చూసి, అయ్యో మీరు కాదండి ఇంకొక అబ్బాయి ఉంటాడు అనగానే, ఆహా అతను నాకు తెలుసండి మావాడే అని చెప్పి హరికృష్ణ అంకుల్ నా నంబర్ ఇచ్చారు. సో నాకు ప్రతి చోట ఈ హరికృష్ణ అనే పేరు ఎక్కడో కొడుతుంది అనుకొని పేరు మార్చుకుందాము అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. చిరంజీవి గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. ఇట్లనే మనం కూడా ఏదైనా పేరు మార్చుకుంటే మనకు కూడా ఏమైనా ప్లస్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ చూసి పిలిచి హరికృష్ణ వస్తున్నారంటే నేను మిమిక్రీ హరికృష్ణ అనుకున్నాను. అబ్బా ప్రతి దగ్గర ఇదే అవుతుంది సార్ నాకు కూడా అంటే, లేదు అసలు నీ పేరుకి నీ పర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, నీ పేరు మార్చుకో డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది అన్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్, పేరు ఆలోచిస్తున్నాను కానీ ఏం పేరు పెట్టుకోవాలో తెలియట్లేదు అంటే, సరే నాకు టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. అంత పెద్ద మనిషి నీకు ఆలోచించి పేరు చెప్తా అంటే ఇంకా మనము ఇట్స్ లైక్ క్లౌడ్ 9 మూమెంట్. అదృష్టం కదా కదా. నాకు అంటే మామూలుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సాహిత్యవేత్త ఇవన్నీ తెలుసు, కానీ తర్వాత మళ్ళీ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన ఎంత పెద్ద మనిషి అనేది నాకు తర్వాత తెలిసింది. సో ఆయన టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. నేనేమన్నానంటే, సార్ మా తాతగారు అందరికీ కృష్ణ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్, అందరికీ మా అన్నయ్యలకి కజిన్స్కి అందరికీ. సో అది కొంచెం మిస్ కాకుండా ఏదన్నా